తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపుర కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కలశ స్థాపన, జయ విజయాల విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. జగద్గురువులు రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. స్వామివారి హోమ కైంకర్యాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి అన్నమయ్య నగర్లో రేపు అనగా వైశాఖ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం ఉదయాత్పూర్వంలో భగవత్ ఆరాధనతో ప్రారంభమవుతుంది. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపనతో తదుపరి స్వామివారు 8వ తేదీ సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, ఆలయ రాజగోపుర కుంభాభిషేకము, తర్వాత కలశస్థాపన, జయ విజయుల విగ్రహ ప్రతిష్టాపన, జగద్గురువులైనటువంటి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ఈశాన్య దిక్కులో కాశీ విశ్వేశ్వర స్వామి, ఆగ్నేయ దిశలో అనుజ్ఞ గణపతిని ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హోమాలు అన్నీ కూడా జరుగుతాయి. జలాదివాసం ఉంటుంది, స్వామి శయనాదివాసం ఉంటుంది, భగవద్ ఆరాధన విశ్వక్సేనారాధనతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. 3 రోజులు కూడా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన తిరుపతి నగరంలోని కలశ స్థాపనకై ఈ 3 రోజులు అనగా 8, 9, 10వ తారీఖుల రాజు విశేషమైనటువంటి పూజలు, అలంకారము, అన్నదానము జరుగుతున్నవి. 10వ తారీఖున అతివైభవంగా కలశ స్థాపన, పూర్ణ కుంభాభిషేకము జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఉండే మన స్వామివారితోన చాలా ముఖ్యత్వం ఏమంటే, స్వామివారు ఇక్కడ ధన్వంతరిగా కూడా ఉంటాడు. ఏ గుడిలో మరి ఉండేది లేదు. మీకు రోగం లేకుండా చూసుకునేదానికి స్వామివారు ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మీరు స్వామివారిని దర్శనం చేస్తే చాలు, మీకు అనుగ్రహం పడుతుంది. ఇంగ్లీష్లో మాట చెప్తారు, టేకింగ్ మెడిసిన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అట్ అనేసి. మందు వ్యాధి వచ్చేదానికి ముందుగానే మనం మందు చూస్తేనే మీకు గారు ద్వారా మీరు ఏం చెప్తారో అది అట్టనే ఆయనకు పోతుంది. మనం చెప్పినామంటే దేవుడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రామానుజుడు చెప్పినాడంటే మా శిష్యుడు నువ్వు కంపల్సరీగా చేసి పెట్టాలంటాడు. దేవుడు కూడా దానికి ఏమి ఇబ్బంది చేయకుండా తదాస్తూ ఉంటాడు. అదే ఈ గుడితోన